నేటి పరిశుద్ధ ఆరాధనకు వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున సంఘ కార్యవర్గ పక్షముగా, సంఘ కాపరి కుటుంబ పక్షముగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అపోస్తలుడైన భక్త పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఒక చక్కటి శ్రేష్టకరమైన మాట వాడి ఉన్నారు. ఏంటి ఆ మాట అని మనం తెలుసుకుంటే, తెలుసుకునుము అనే మాట. ఈరోజు టెక్నాలజీ పెరుగుతున్నటువంటి కాలంలో సాఫ్ట్వేరు చాలా రకరకాలైనటువంటి యాప్లతో అనేక విధాలుగా అభివృద్ధి చెందినట్లు మనం తెలుసుకొనుచున్నాం. కొన్ని యాప్లు మనకు తెలియనప్పుడు తెలుసుకునే వారి ద్వారా నేర్చుకోవడానికి అవకాశము ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవితంలో మన జీవితమునకు కావలసినవి, మన జీవితాన్ని బాగుపరిచినటువంటివి, మన జీవితాన్ని మనము సంరక్షించుకున్నటువంటివి దేవుడు తన గ్రంథముల ద్వారా వ్రాసి ఉంచారు. వాటిని మనము తెలుసుకుంటే, వాటిని మనము నేర్చుకుంటే మన జీవితాలు ఎంతో దోహదపడతాయి. మన బ్రతుకులు బాగుపడడానికి, ఎదుటివారి చేత లేక దేవుని చేత మన్నలను పొందడానికి అవకాశం ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక లైట్ కనుగొనే వ్యక్తి ఎలా కనుగొన్నాడో తాను తెలియజేస్తేనే మనకు తెలుస్తుంది. ఒక విమానము కనుగొనే వ్యక్తి అతడు తయారు చేసిన తర్వాత దాని యొక్క పద్ధతిని వ్రాస్తాడు, ఎలా వినియోగించాలో. అది మనము చదవకుండా, అది మనము తెలుసుకోకుండా ఒకవేళ ప్రయత్నము చేస్తే మన ప్రయత్నాలు విఫలమవుతాయి. కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితములో దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తము నా ఎడల ఏమై ఉన్నది? దేవుని చిత్తము నా బిడ్డల ఎడల ఏమై ఉన్నది అని తెలుసుకోవాలి. ఒకరోజు యాకోబు వృద్ధుడైపోయాడు. తన తండ్రి అనగా యాకోబు అవసాన కాలం వచ్చింది. రేపో నేడో చనిపోయే స్థితి వచ్చింది. అప్పుడు యోసేపు
తన తండ్రి ఆశీర్వాదాలు తన బిడ్డలకు రావాలని చెప్పి తన ఇద్దరు పిల్లలను తన తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చి, డాడీ, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు వీరిని మీరు చేతులుంచి ఆశీర్వదించండి అని చెప్పాడు. అప్పుడు యాకోబు లేవలేని స్థితిలో, మంచము పట్టిన స్థితిలో, మంద దృష్టి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు లేచి వారిని పిలిచి, రెండు చేతులు, ఒక చెయ్యి ఒక వ్యక్తి మీద, మరొక చెయ్యి మరొక వ్యక్తి మీద వేశాడు. పెద్దోడి మీదేమో ఎడమ చెయ్యి వేశాడు, చిన్నోడి మీదేమో కుడి చెయ్యి వేశాడు. కుడి చెయ్యి ఏ విధంగా వాడుతారో బైబిల్ గ్రంథములో చెప్పారు. కుడి చెయ్యి నిదర్శనం. యాకోబు చిన్నోడి మీదేమో కుడి చెయ్యి వేశాడు, పెద్దోడి మీదేమో ఎడమ చెయ్యి వేశాడు. దానిని చూచిన తండ్రి యోసేఫ్ అంటాడు, నానా, నువ్వు పెద్దోడి మీదేమో ఎడమ చెయ్యి వేసావు, చిన్నోడి మీదేమో కుడి చెయ్యి వేసావు, అట్లా ఏంటి నాన్న అంటే, యాకోబు అంటాడు, నాకు తెలుసు నాన్న, ఎవరి మీద ఏ చెయ్యి వెయ్యాలో నాకు తెలుసు. యాకోబు దేవుని దర్శనములు తెలుసుకునేవాడు. యాకోబు దేవుని మర్మములను తెలుసుకునేవాడు. అందుకే చిన్నోడి మీద కుడి చెయ్యి వేశాడు, పెద్దోడి మీద ఎడమ చెయ్యి వేశాడు. ఆధ్యాత్మికమైన సత్యములు మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యము మన పట్ల ఏమై ఉన్నదో తెలుసుకోవాలి. దేవుని చిత్తము ఏమై ఉన్నదో తెలుసుకోవాలి. చాలామందికి దేవుని చిత్తము తెలియకుండగానే బ్రతికేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్తమును తెలుసుకోవాలి. మన ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నదో, మన జీవితంలో ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, మన బ్రతుకులో ఎందుకు ఇలాంటి సంఘటనలు సంభవిస్తూ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే దేవుడు నేర్పిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు మోయాబు రాజు బాలాకు అనేటువంటి ఆయన దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను శపించటానికి ప్రవక్తి అయిన బిలామునందుకు కొంతమంది సైన్యమును పంపిస్తాడు. రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మీతో ఏదో పని ఉందంట అని సైన్యము ప్రవక్తి అయిన బిలాముకు చెప్పినప్పుడు బిలాము రాజుగారి దగ్గరికి వెళతాడు. రాజుగారు అంటారు, ఇదిగో ఈ ప్రజలను శపించాలి, వీరి వలన నాకు నష్టం కలుగుతుంది, వీరు ఉంటే నేను సుఖంగా ఉండలేను, నా రాజ్యము సుఖముగా ఉండదు, కాబట్టి ఈ ప్రజలను నువ్వు శపించాలి అని రాజుగారు ప్రవక్త అయిన బిలాముతో చెప్తాడు. బిలాము వాటిని అంగీకరిస్తాడు, కొంత ద్రవ్యం ఇస్తాడు. ద్రవ్యాన్ని తీసుకొని పోయి బిలాము దేవుని ప్రజలను శపించటానికి వెళతాడు. ఇతడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ఏర్పాటు చేసిన ప్రవక్త.
అయితే ఇతగాడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎన్నుకున్న ప్రజలను శపించటానికి వెళతామని ద్రవ్యమును పుచ్చుకున్నాడు. తప్పు కదండి? తప్పు కదా? మరి దేవుని ప్రజలనే శపిస్తే మరి అతడు దేవుని పనిని చేసినవాడా నమ్మకంగా? కాదు. కొన్నిసార్లు మన జీవితాలు కూడా ఇలాంటివే వినియోగిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎదుటి వారిని శపించటానికి, ఎదుటి వారిని తూలనాడడానికి మన నోటికి, మన నాలుకకు, మన మనసుకు పని చెప్తాం. అది దేవుని చిత్తమా కాదా అని గ్రహించాం. దేవుడు అన్నాడు, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నిన్ను శపించిన వారిని దీవించు, కానీ నువ్వు శపించవద్దు అన్నాడు. కొన్నిసార్లు మనము మన నోటంట పలికిస్తూ అది దేవుని చిత్తమా కాదా అని మనము తెలుసుకోకుండానే మనము మన నాలుకను, మన నోరును వాడుతాం. దాని వలన మనకు చాలా నష్టము వాటిల్లుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, బిలాము ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా, ఇజ్రాయేలు ప్రజలను శపించటానికి వెళ్తున్నావు. మరి ఎవరు? నీ ప్రజలయ్యా. మరి నువ్వు చేసిన పని ఏంటి? అయితే వెళ్ళు, కానీ నీ ఆలోచన ప్రకారం వెళ్ళక నేను చెప్పినట్లు వెళ్ళు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, దేవుని చిత్తము మనము తెలుసుకోవాలి. దేవుని చిత్తము తెలుసుకోకుండా మనము దేనిని చేయటానికి పూనుకోకూడదు. దాని వలన నువ్వు నష్టము వాటిల్లుతావు. 103వ సంకీర్తన 3వ వచనం అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి అంటాడు. ఇంకా అంటాడు 34:8వ చరణంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అంటాడు. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు సేవించే దేవుడు ఎటువంటి వాడో, ఎలాంటి వాడో, ఆయన గుణలక్షణాలేంటో, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యములు ఏంటో నువ్వు సరిగా తెలుసుకోకపోతే వాక్యమును అపార్థం చేసుకుంటావు. దేవుని మాటలను నువ్వు పెడచెవును పెడతావు. నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు రుచి చూడాలి. నువ్వు సరిగా రుచి చూడకపోతే నువ్వు సరిగా నడవలేవు. నువ్వు రుచి చూడకపోతే నువ్వు సరిగా బ్రతకలేవు, ఆయనకి ఇష్టంగా ఉండలేవు. దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి నేను తెలుసుకున్నాను, యెహోవాయే దేవుడని నేను తెలుసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా మన దేవునిని మనము తెలుసుకోవాలి. ఉత్తముడని రుచి చూడాలి. నువ్వు రుచి చూస్తే దాని విలువేంటో తెలుస్తుంది, లేకపోతే తెలియదా? ఎవరైనా స్త్రీ తల్లులు ఉంటారు, చక్కగా వండుతారు. దానిని గుణము తెలియాలంటే ఏం చేస్తారు? ఎడమ చేతి మీద రుచి చూస్తారా, కుడి చేతి మీద రుచి చూస్తారు? ఏంటో గరిటి కుడి చేయి పట్టుకుంటే అప్పుడు దేని మీద వేస్తారు? ఒకసారి ఇక్కడ వంట చేస్తారు కదా మనకి. అప్పుడు ఏం చేస్తారంటే కుడి చేయి మీద గరిటి పట్టుకుని ఎడమ చేతిని వాసన చేసి, ఆ తమ్ముడు ఎలాగుందా అన్నాను నేను. అని కొంచెం టేస్ట్ తగ్గిందనియా అని మళ్ళా చెప్పి అన్నీ వేసాడు. అంటే దాని గుణము తెలియాలంటే మనం ఏం చేయాలా? టేస్ట్ చేయాలి. గుణము తెలియకుండా, టేస్ట్ చూడకుండా దాని గుణము
తెలియదు. అందుకే మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, నా ప్రజలను దేవుని ఆరాధన చేయడానికి వెళ్తామయ్యా, పర్మిషన్ అడిగాడు. ఫరో అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. అంటే యెహోవా ఎవడు అన్నాడంటే యెహోవా యొక్క రుచి ఆయనకు తెలియదు. ఇజ్రాయేలు ప్రజలను భయభాంతులు చేస్తున్న గొలియాతు దేవుని ప్రజలైన దేవుడిని తృణీకరిస్తూ అవమానకరమైన మాటలు పలుకుతున్నాడు. గొలియాతుకు దేవుని యొక్క శ్రేష్టత తెలియదు. ప్రియులారా, దేవుని యొక్క రుచి చూచినటువంటి రూత్ అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. అబ్బా, వండర్ఫుల్ వర్డ్స్ అవి. ఎంత అద్భుతమైనటువంటి మాటలు, ఎదుటి వ్యక్తిని ఆశ్చర్యపరిచినటువంటి మాటలు. ఒక అన్యురాలు, ఒక దేవత ఆరాధన చేసిన ఒక పూజారురాలు, ఒక గుడికి యాజకత్వం వహించినటువంటి రూతు అంటున్న మాట ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ఎప్పుడైనా మన జీవితంలో ఆ రుచికరమైన మాటలు పలికమా? నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటో నువ్వు వర్ణించావా, వివరించావా, నువ్వు చెప్పావా? ఎలా చెప్తావులే, రుచి చూడకపోతే. చెప్పడానికి మనసు రాదు. దాని టేస్ట్ తెలిస్తేనే, అనుభవిస్తేనే చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాని రుచి చూడకపోతే చెప్పడానికి అవకాశము ఉండదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రూత్ అంటుంది, నీ దేవుడే నా దేవుడు. రాహబ్ అంటుంది, ఇదిగో దేవుడు మీ ఎడల చేసిన కార్యాలను బట్టి మా గుండెలు కరిగిపోతూ ఉన్నాయి. ఎంత గొప్ప మాట అండి. ఆమె సైన్యములకు అధిపతి యెహోవాను రుచి చూడడానికి ఇష్టపడింది, రుచి చూచింది. ఆమె అంటుంది, నన్నొక్కరు మాత్రమే కాదయ్యా, నా ఇంటి వారందరినీ, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముల పిల్లలు అందరినీ రక్షించాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైనా అలా ప్రార్థన చేసామా? అయ్యా, నన్ను మాత్రమే కాదయ్యా, నా రక్త సంబంధుల రక్షణ లేదయ్యా, నా దూరపు బంధువులకు మారు మనసు లేదయ్యా, అయ్యా నేను గారాభముగా స్నేహం చేస్తున్న నా స్నేహితులకు నీవంటే ఎవరో తెలియదయ్యా, వారిని రక్షించండి అయ్యా. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? రుచి చూచినటువంటి వారు ఊరగా చేతులు ముడుచుకొని ఉండరు. ఆయన రుచి చూచిన వారు కాలు ముడుచుకొని ముసలోళ్ళలాగా ఉండరు. పరుగులు తీస్తారు ఆయన కొరకు. ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని చెప్పడానికి, వర్ణించడానికి, కీర్తించడానికి పరుగులు తీస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సంఘమా, దేవుని చిత్తము మనం తెలుసుకోవాలి. మనకు బైబిల్ అంతా తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే చాలా మంచిది. అందరికీ తెలుసా? మంచిది. తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నువ్వు పఠించాలి. ఎలా పఠించాలి? మనసుతోనూ ఆత్మతోనూ పఠించాలి. ఇష్టపూర్వకంగా పఠించాలి. అప్పుడు నీకు ఎలాగుంటుందంటే మధురముగా ఉంటుంది. ఇంక నువ్వు విడిచిపెట్టవు, ఇంకా వద్దనవు, ఇంకా కావాలి 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 అంటావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసుకునే మనసు మనము కలిగి ఉండాలి. కాబట్టి మనము వేటిని తెలుసుకోవాలో గ్రహించుదాం. మొట్టమొదటిది దేవుని చిత్తమును తెలుసుకోవాలి.
నువ్వు ఆడే మాట, నీవు జీవించే జీవితం, నువ్వు కూర్చున్న విధానం, నీవు నడిచే నడత, ఇవన్నీ కూడా దేవుని చిత్తమునకు అంగీకారముగా ఉండాలి. ఉండాలి. మందిరానికి వచ్చే ముందు మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నీ మందిరానికి వెళ్తున్నాను, నా దేహము, నా ప్రాణము, నా ఆత్మ నీ స్వాధీనపరచు. అయ్యా, నీ మాట శ్రద్ధగా విని నేర్చుకునే మనసు నాకు దయచేయి అని సిద్ధపాటు ప్రార్థన చేస్తాం. అప్పుడు వాక్యం నీకు మనసారా నువ్వు ఆలకించటానికి ఇష్టపడతావు. లేకపోతే ఇటు అటు మనసు వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, దేవుని చిత్తము మనము గ్రహించాలి. అబ్రహాము ఎలియాజరును ఈసాకు కొరకు అమ్మాయిని తీసుకురమ్మని పంపించాడు. అబ్రహాం ఏం చేశాడంటే తన తొడ క్రింద చెయ్యి వేసి ప్రమాణం చేసి ప్రార్థించాడు. ఇదిగో, నా రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళి నా కొడుకుకి అమ్మాయిని చూడు. ఇంకో మాట చెప్తున్నాను, నా కొడుకు ఇల్లరకం రాడు, నాకు ఉన్న ఒక్కడే వారసుడో ఇల్లరకం రాడని చెప్పు అన్నాడు. ప్రార్థనాపూర్వకముగా వెళ్ళాడు ఎలియాజరు. వెళ్ళి ఆ ఊరిలోకి వెళ్ళకముందే ఆ బావి దగ్గర పొలం ఉంటే ఆ పొలము దగ్గర ఒంటెలను మోకరించి దేవుని చిత్తము కోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మనం అలాగే చేస్తామా? ఎలాగైతే ఎవరొస్తే అలా చేసుకోవడానికి ఇష్టపడతాం. అది దేవుని చిత్తమా కాదా, అది అంగీకారమా కాదా కనిపెడతామా, అడుగుతామా? వాళ్ళు అతగాడు ఎటువంటి వాడో దేవుని చిత్తాన్ని అడుగుతామా? అడగం. మనకు అలవాటు లేదు కాబట్టి, ఆ ఉద్దేశాలు మనకు ఆలోచన పరిపక్వతము తక్కువ కాబట్టి మనం అడగం. ఎవరో తీసుకొచ్చారు, మనం చేసుకుంటాం. కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయిపోతాయి నీ జీవితంలో. కొన్నిసార్లు నువ్వు దుఃఖము గుండా నీ బ్రతుకు నడవలసి వస్తుంది. అప్పుడు చేతులు కాలేక కాలు పట్టుకుంటే ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఉద్యోగమా, అది వ్యాపారమా, అది వ్యవసాయమా, అది ప్రైవేటా, ఇంకొకటా, అది ఎడ్యుకేషనా, ఇంకోటి విషయమైనా, రోగం ఒకటి డాక్టర్ గారి దగ్గరికి ఇంకోటికి వెళ్తే అది నయమవుద్దా? ఎందుకని? ఆ రోగానికి సంబంధించిన డాక్టర్ ఆయన కాదు కాబట్టి. ఆయనకు తెలిసింది ఏదో రాసేస్తాడు మొదట ఫస్ట్ ఎయిడ్ కింద, అది తగ్గదు. ఆ రోగమునకు సరిపోయిన వైద్యుడి దగ్గరికి వెళితేనే నయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆ రీతిగా మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తము తెలుసుకోకుండా నేను దేవుని బిడ్డనంటే నువ్వు చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ దేవుడు ఆలకించడానికి ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమేంటో తెలుసా? ఆ వచ్చిన అమ్మాయి, నీకు నీళ్ళు పెడతాను, నీ ఒంటెలకి నీళ్ళు పెడతాను, ఎవరైతే చెప్తారో ఆమె నా యజమానుని కుమారునికి భార్య అని ప్రార్థన చేశాడు. రెబెక్కమ్మ గారు వచ్చారు. రెబెక్కమ్మ అన్నది, నూతిలోనికి వెళ్ళి బావిలోనికి వెళ్ళి నీరు తెచ్చి అయ్యా నీళ్ళు త్రాగుము అన్నది. దప్పిక తీర్చింది. నీ ఒంటెలకు కూడా నేను నీరు. చూశారు, దేవుడు తన ప్రార్థన, దేవుని చిత్తము ఎలియాజరు పట్ల జరిగించాడా లేదా? నా దేవుని బిడ్డలారా, రెబెక్క రక్షించబడిన సంఘానికి సాదృశ్యం. ఈసాకు యేసు ప్రభుకి సాదృశ్యం. కాబట్టి మొట్టమొదట దేవుని చిత్తము తెలుసుకోవాలి. రెండవది, నువ్వు గమనిస్తే మానవుని యొక్క ఆయుష్
మనము ఎటువంటిదో తెలుసుకోవాలి. చాలామంది మనిషి ఏమంటారంటే, తన ఆలోచనలను బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్న వనరులను బట్టి, తనకున్న అందమును బట్టి, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడడానికి చూస్తారు. పిల్లరా, మనం చక్కగా గ్రహిస్తే మనిషి యొక్క బ్రతుకు ఎలాంటిదో దేవుడు తన భక్తుల ద్వారా తెలియజేశారు. మనము తెలుసుకొని మన జీవితాన్ని బాగుపరుచుకోవడానికి చూడాలి. మానవుడు తన వాయువు ఎటువంటిదో గ్రహించకుండా, తెలుసుకోకుండా భూమి మీద బ్రతుకుతున్నాడు. నాకేంటి రే, నా డబ్బు ఉంటే నాకు చాలు, నా అందం ఉంటే నాకు చాలు. కీర్తనకారుడు అంటాడు చూడండి, 39వ కీర్తన 4వ చరణం. యెహోవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత. చూశారండి ప్రియులరా, నా ఆయువు ఎంతో అల్పమైనది. ప్రియులరా, దావీదు రాజే, బలవంతుడే, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడే, సకల విద్యల ప్రావీణ్యుడే, అందగాడే, కోటీశ్వరుడే, అధికారము కలిగిన వాడే. కానీ తన ఆయువు ఎంతో ఆయన తెలుసుకున్నాడు. తన బ్రతుకెంతో తాను తెలుసుకున్నాడు. తనకిచ్చినటువంటి వనరులను చూడలేదు, అధికారమును చూడలేదు, ఐశ్వర్యమును చూడలేదు, తన బలమును చూడలేదు, తన అందమును చూడలేదు. ఆయన అంటున్నాడు, అయ్యా, నా ఆయువు అంత అల్పమైనదయ్యా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి యొక్క దినములు పరిమాణము బెత్తిడంతగా చేశాడు. ఈ బెత్తిడంత జీవితానికి ఊగొగిపోతాం, ఏవేవో మాటలు పలుకుతాం, భూమి మీద కాలు పడకుండా గంతులు వేస్తాం. మనిషి ఆయువు అల్పమైనది. మానవుని యొక్క ఆయువు నీటి బుడగ లాంటిది, అది ఎప్పుడు పేలిపోద్దో తెలియదు. మానవుని యొక్క ఆయువు గడ్డి పువ్వు లాంటిది అంటాడు యాకోబు. గడ్డి పువ్వు ఉదయాన వికసించి సాయంకాలం వాడిపోద్ది. మానవునకు ఆయువు నీడ వంటిది. వెలిగిపోయిన తర్వాత ఏమొస్తుంది? నీడ వస్తుంది. అంటే మనిషి యొక్క ఆయువు నీడ వంటిది. అంత మాత్రమే కాదు, మానవుని యొక్క ఆయువు పువ్వు అంటే ఎగిరిపోయే ధూళి వంటిది. ఏంటి? ధూళి వంటిది. ఈ ధూళి వంటి బ్రతుకు మాట్లాడగలుగుతా తెలుసా? నా కర్లింగ్ హెయిర్ తెలుసా? ఈ వెంట్రుకతో నేను కొట్టేస్తాను. దేంతో కొట్టేస్తారు? అలాంటి మాటలు పలుకుతారు. తీరా చూస్తే భూమికి ముద్దెట్టేస్తారు అప్పుడప్పుడు. ఎందుకండి ఆ మాటలు? నీవు ఆయువు ఎంతో నువ్వు తెలుసుకో. నీవు ఆయువు బెత్తిడంతా. ఇంకా అన్నాడు, మానవుని యొక్క ఆయువు ఏమన్నాడంటే ఆవిరి వంటిది అంటాడు. హల్లెలూయా. ఒకరోజు నేను పాస్టరమ్మ గారి బియ్యంను చూడమన్నారు. స్టవ్ మీద బియ్యం ఉడుకుతుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆవిరి పట్టుకుందామని ఆలోచించాను. మూతరేక తీశాను, ఆవిరిని పట్టాలని చూశాను. ఆవిరి దొరకల. మూసాను కానీ ఎలాగెళ్ళిపోయిందో, మన ప్రాణము ఎలాగెళ్ళిపోతుంది మనకి తెలియదు. అటువంటి బ్రతుకండి మంది. అటువంటి బ్రతుకు తెలుసుకోకపోతే ఎలా? నీ ఆయువు చాలా అల్పమైనది. నువ్వు గట్టిగా చేతితో చెట్టుకు కొట్టు, చెట్టుకు నొప్పి పెడుతుందా, నీకు నొప్పి పెడుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం అల్పమైనదని
తెలుసుకోవాలి. అందుకంటాడా పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడి లాంటిది. ఓహో! ఈ పాట మనకు తెలుసు. కానీ మాటలు మట్టుగా ఓహో! బళ్ళు పోతులు చాలవు. హే! ఇలా కొట్టుకుంటారు దెబ్బలాటొస్తే. ఆ గుండె తర్వాత నొప్పి పెడతది ఇంటికెళ్ళిన తర్వాత. పౌరుషాన్ని కొట్టుకుంటారు బాగా. "ఏయ్! ఓయ్" అంటారు. ఇంటికెళ్తే వాచిపోతది. ప్రియులారా, అంత అల్పమైనదటండి మన దేహము. 103వ కీర్తనలో కూడా అన్నాడు. 15వ చరణములో అన్నాడు. దావీదు గారే అన్నాడు చూడండి. చెప్పి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ! ఎలాగుంది? హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా మనం మనలను మనం మర్చిపోకూడదు. మన ఆయువు అల్పమైనది. మన ఆయువు భర్త మీద అలిగేసి 2 రోజులు ఉండిపోతారు. గ్యాస్ట్రిక్ వచ్చేద్ది. అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళు. ఎందుకు? 2 రోజులు పౌరుషం మీద ఉండిపోను. 3 రోజు మరి అంటే అంత అల్పమైన కట్టండి ఇది. ఈ అల్పమైన కట్టు గురించి ఏవేవో ఊహలు, ఏవేవో ఉద్దేశాలు. ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి దేశాలల్లా జయించాడు. 22 సంవత్సరాలకే చచ్చిపోయాడు. ఏమన్నాడు తెలుసా? తల్లి గర్భములో నుండి నేను ఒట్టిగా వచ్చానో, ఒట్టిగానే వెళ్ళిపోతున్నాను. ఈ సంగతులు మనకు తెలుసు. కానీ మనం తెలుసుకొని నడుచుకుంటామా? నడుచుకోం. నా దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, నీ తోటివారు ఒక మాట అంటే ఓర్చుకో. పంతాలకి, పౌరుషాలకు వెళ్ళమాక. దాని వలన అనర్థాలు వస్తాయి, నష్టం వస్తుంది. కాబట్టి నీ ఫ్రెండ్సే కదా, నీ తోటివారు కదా, నీ బంధువులే కదా, అలగకూడదు. హల్లెలూయా! అందరం అలుగుతామా లేదా? నిజంగా చెప్పండి. అలుగుతామా లేదా? ఏంటో అలుగుతాం. దెబ్బ పడితే దెబ్బ పడితే అలా చేయనండి. మీరు చెప్పినట్టుగా చేస్తానంట. అంటే నువ్వు దేవుని మీద మనం అలగకూడదు. దేవుడు ఒక మనిషి బ్రతుకు బాగు చేయాలని ఎప్పుడూ చూస్తాడు. తన వలే ఉండాలని దేవుడు చూస్తాడు. తనలాగే ఉండాలని చూస్తాడు. తన వలే అనేకులకు ఆకర్షణీయముగా ఉండాలని, మనల్ని ఉంచాలని ఆయన ప్రయత్నం. కాబట్టి మనం అలాగున ఉండాలని తెలుసుకుని బ్రతకాలి. కాబట్టి రెండవదిగా మన ఆయువు అల్పమైనదని తెలుసుకోవాలి. మూడవదిగా చెప్తాను. ఏంటి అంటే, మూడవదిగా ఏమి తెలుసుకోవాలంటే, మనిషి సంపాదించింది పెడతాడని తెలుసుకోవాలి. మనిషి ఎంత సంపాదించినా బిలియనియర్ అయినా ఏదో ఒక దినాన్న ఆస్తిని విడిచిపెట్టాలనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రసంగి 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. సూర్యుని క్రింద నీవు ప్రయాసపడి ఏంటంట? చేసిన పనులన్నిటినీ ఆ తరువాత వచ్చిన వానికి నీవు విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహాయపడితిని. ఈ మాటలు ఎవరన్నారు తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు. అతగాడు అంత జ్ఞానవంతుడు భూమి మీద మరి ఎవరూ లేరు. ఆయన కొరకు చెరువులు నాటించుకున్నాడు. ఆయన కొరకు చెట్లు నాటించుకున్నాడు. ఆయన ఇంటి లోపల జంతు చర్మాలు, జంతు పళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచమంతటికని పేరుగాంచాడు ఆయన. అటువంటి ఆయన ఏమంటున్నాడంటే, నేను చాలా ప్రయాసపడ్డాను, అనేక పనులు చేసి సంపాదించాను, కానీ నేను సంపాదించిందల్లా ఏదో ఒక రోజు విడిచి పెట్టవలనని తెలుసుకున్నాను అన్నాడు.
అడ్డుదారునో, అక్రమమో, క్రమమో, అవినీతో, నీతో, సత్యమో, అసత్యమో, ఏదో రీతిగా డబ్బు సంపాదిస్తాం. అయితే దానిని ఒకరోజు విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసి ఉంది గనక ఆ సత్యాన్ని మనం ఏం చేయాలా? గ్రహించాలి. అయితే పాస్టర్ గారు మీరొక మాట అడగొచ్చు. మరి సంపాదించటం వృధా? మరి పిల్లలకి ఏమిస్తామండి? పిల్లలు పేదవాళ్ళు చేసియాలా? పిల్లలకి ఏమి ఇవ్వొద్దా? దేవుడు అలా చెప్పలా. దేవుడు అన్నాడు, పిల్లలకు ఆస్తి ఇవ్వలేని తండ్రి అంట దరిద్రుడట. పిల్లల కోసం తండ్రి, తల్లి ఆస్తిని సమకూర్చాలని బైబిల్ చెప్పింది. అయితే అక్రమమైన పద్ధతిలో నీవు సంపాదించింది నీకు ఉండదో, దానికి రెక్కలొచ్చి ఎగిరిపో. లేకపోతే దానిని ప్రేమించిన ఆ డబ్బే నీ ప్రాణాన్ని తీసేస్తుంది. ఏదో ఒక రోజు నువ్వు సంపాదించింది విడిచిపెట్టాలని తెలుసుకొని ఎక్కువ సంవత్సరాలు బతకవలసిన వయసుని పనులు చేసి రాత్రి పగలు నిద్ర లేకుండా చేస్తే ఆయువు తగ్గిపోద్ది, బలం తగ్గిపోద్ది, రోగ నిరోధక శక్తి తగ్గిపోయి వ్యాధులు వచ్చేస్తాయి. కాబట్టి అలిసిపోయి ఉదయం కష్టపడి రాత్రి కష్టపడితే ఆ ప్రాణానికి సుఖం ఉండాలి లేదా? శుభ్రంగా 2000 ఇంజిన్ ఆయిల్ వేసుకొని 10,000 తిరిగేయండి. ఒక ఇంజిన్ ఆయిల్ వేసుకొని ఇంజిన్ ఏమవుద్ది? ఇంజిన్ ఏమవుద్దండి? బండి నడిపిన వాళ్ళు తెలుస్తుంది. ఏమవుద్ది సార్? బోరుకు వచ్చేది. ఈ ఇంజిన్ కూడా అంతే. దీనికి ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వాలి, కష్టపడవలసిన సమయంలో కష్టపడాలి, సంపాదించవలసినలో సంపాదించాలి. దీనికి కూడా రెస్ట్ అవసరం. కాబట్టి ఎక్కువ ప్రయాసపడిన అవసరం లేదు. పిల్లరా, నువ్వు ఎంత ప్రయాసపడినా ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి సంపాదించినది ఒకరోజు విడిచిపెట్టాలని తెలుసుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఎలా నడవాలో దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథము ద్వారా మనకు తెలియని విషయాలను మనము తెలుసుకొని నేర్చుకొని దానిని మన జీవితంలో అవలంబించటానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి దేవుని సత్యాలు తెలుసుకొని నువ్వు బహు జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. మనం తెలుసుకోవలసిన చాలా ఉన్నాయి. మనం తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గర మోకరించి, అయ్యా నేను ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, నా పిల్లలు ఎలా పెంచాలో, నేను నా కుటుంబాన్ని ఎలా పోషించాలో నాకు తెలియజేయి ప్రభు అని మనము దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. ఆయన చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. మొట్టమొదట దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. రెండవది మనిషి యొక్క ఆయువేంటో తెలుసుకోవాలి. మూడవది నువ్వు సంపాదించింది ఏదో ఒక రోజున విడవవలసి వస్తుందని తెలుసుకోవాలి. కాబట్టి నీ జీవితాన్ని సత్యవాక్యముల ద్వారా బలపరుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.